ఏపీలో నేరస్తులకు పోలీసుల స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రౌడీలు అరాచకులు చేస్తున్న వారిని రోడ్డుపై నడిపిస్తున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాల వాడ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ను పోలీస్ స్టేషన్కు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అలాగే బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో జంతువులను బలి ఇచ్చి జగన్ ఫోటోకు రక్తాభిషేకం చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారు. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. ఇక ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పోలీసుల స్పెషల్ ట్రీట్మెంట్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో అరాచకాలకు పాల్పడిన కార్యకర్తలకు చూస్తున్నాం, ఏపీలో నేరస్తులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రౌడీలు అరాచకాలు చేస్తున్న వారిని రోడ్డుపై నడిపిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాల వడ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ను పోలీస్ స్టేషన్కు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అలాగే బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో జంతువులను బలి ఇచ్చిన జగన్ ఫోటోకు రక్తాభిషేకం చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారు. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.